Hi guys, this is Ramana. Welcome back to my channel. Best mobiles under 15,000 rupees. Previous videos చూసుకుంటే మీకు 10,000 లో బెస్ట్ మొబైల్స్ ఏమో అని చెప్పి వీడియో చేశాను. చూడకపోతే పైన కార్డ్స్ లో పెడతాను, ఒకసారి చూడండి. అయితే ఈ రోజు టాపిక్ వచ్చేసరికి దాని అప్గ్రేడ్ అయిన మొబైల్స్ 15,000 లో బెస్ట్ మొబైల్స్ ఏమో ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా 12,000 నుంచి 15,000 బిలో ఈ మధ్య ప్రైస్ సెగ్మెంట్ లో మనకి ఏ మొబైల్స్ ఉన్నాయి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. కొంతమందికి 15,000 ఎగ్జాక్ట్ గా ఉండవు కదా, 12,000 ఉండొచ్చు, 13,000 ఉండొచ్చు, 14,000 ఉండొచ్చు, 15,000 ఉండొచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీరు కొనాలి అనుకుంటే మాత్రం వీడియో ఎండ్ వరకు చూస్తే మాత్రం మీకు ఖచ్చితంగా వీడియో ఆన్సర్ దొరుకుతుంది. అలాగే మీకు ఎనీ డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. టాపిక్లోకి వస్తే రీసెంట్గా లాంచ్ చేసిన మొబైల్ శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ M15 5G. ఈ మొబైల్ రీసెంట్గా మనకి 1 మంత్ అవుతుందన్నమాట లాంచ్ చేసి. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి మొబైల్ కావాలి బ్రాండ్ నుంచి అనుకుంటే ఇది మాత్రం బెస్ట్ మొబైల్ అవుతుంది. దీని డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 90 GPIతో వస్తుంది. మ్యాక్సిమం బ్రైట్నెస్ 8 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. సో విజిబిలిటీ చాలా బాగుంటుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి కానీ విజిబిలిటీ అనేది మనకి 600 మ్యాక్సిమం బ్రైట్నెస్ కానీ 500 నిట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ శాంసంగ్లో 800 మ్యాక్సిమం బ్రైట్నెస్ ప్రొవైడ్ చేశారు. ఇది కొంచెం ఇంప్రూవ్ అయింది. ఇంకా డిస్ప్లే క్వాలిటీలో మనకి శాంసంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది డిస్ప్లే వైజ్ అయితే. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఇది మేటిక్ ప్రాసెసర్ 6100 ప్లస్ ప్రాసెసర్ అనమాట. ఇది చాలా మంచి ప్రాసెసర్. మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మీకు ఇది ఒక్క ప్రాసెసరే కనిపిస్తూ ఉంటుంది. లాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అంతగా ఉండవు. మీరు మీడియం గ్రాఫిక్స్ లో పెట్టుకుంటే మనకి ఉండవు అనమాట. హై గ్రాఫిక్స్ లో ఆడితే కనుక ఖచ్చితంగా లాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటాయి. 4GB 1GB స్టోరేజ్తో వస్తుంది. స్లాట్ మనకి ఇందులో అంటే సింగిల్ సిమ్ కార్డు వేసుకోవాలి, డ్యూల్ సిమ్ వేసుకోవాలి, లేదా మెమరీ కార్డు వేసుకోవాలి. మీ ఆప్షన్ ఇది ప్రొవైడ్ చేశారు. 50 మెగాపిక్సెల్ అపర్చర్ నెంబర్ 8తో వస్తుంది. 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 13 మెగాపిక్సెల్. బ్యాక్ నుంచి ఫ్రంట్ నుంచి 1080p 30 రికార్డ్ చేయొచ్చు వీడియో క్వాలిటీ వచ్చేసరికి. బ్యాటరీ గురించి మాట్లాడితే 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ వచ్చేసరికి 20 వాట్స్ ఇందులో ప్రొవైడ్ చేయట్లేదు కానీ సపోర్ట్ చేస్తుంది అనమాట. రైజర్ ఫింగర్ ప్రింట్ 3.5 జాబ్ కూడా ఈ మొబైల్లో ఉంది. సో ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే మనకి 4GB 1GB స్టోరేజ్ మనకి 12,300కే వస్తుంది. కార్డు ఉంటే కనుక 12,000కే వస్తుంది. ఆ ప్రైస్ మీరు చాలా మంచి మొబైల్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ మాట్లాడితే పోకో X6 నియో. ఇది లాంచ్ చేసి ఒక 2 మంత్స్ అవుతుందన్నమాట. అప్పుడున్న సిచ్యువేషన్లో ఈ మొబైల్ ప్రైస్ మనకి 70,000 కానీ 18,000 పెట్టారు. బట్ ప్రైస్ డ్రాప్ అయ్యి మనకి 15,499కే వస్తుంది. మీ దగ్గర కార్డు ఉంటే కనుక 15,000కే వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో చాలా మంచి మొబైల్ అవుతుంది ఇది వచ్చేసరికి. ఇక డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే 6.67 ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 10-bit కలర్స్తో వస్తుంది. 120 GPIతో వస్తుంది. మ్యాక్సిమం బ్రైట్నెస్ 30 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. ఫ్రంట్ మనకి కార్నింగ్ గ్రిల్స్పై సపోర్ట్ చేస్తుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ AMOLED డిస్ప్లే చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి. సైజ్ కూడా మనకి కొంచెం పెద్దగా ప్రొవైడ్ చేశారు. మీరు గేమ్స్ ఆడుతున్నా సరే మల్టీమీడియా చూస్తున్నప్పుడు మనకి కొంచెం పెద్దగా ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఇది మేటిక్ ప్రాసెసర్ 6080 ప్రాసెసర్. ఇది కొంచెం యావరేజ్ ప్రాసెసర్. మీకు 6100 ప్లస్ అయినా 6080 కొంచెం దగ్గరగా ఉంటే ఇది హెవీ గేమ్స్ కాదు కానీ ఒక 4 గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు. 8GB 1GB స్టోరేజ్తో వస్తుంది. సింగిల్ సిమ్ కార్డు వేసుకోవాలి, సేమ్ మనకి ఇదే అంతే. మెమరీ కార్డు వేసుకోవాలి, డ్యూల్ సిమ్ వేసుకోవాలి. ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే బ్యాక్ 2 కెమెరాలు ఉన్నాయి. 122 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెల్ఫీ, 16 మెగాపిక్సెల్. బ్యాక్ నుంచి ఫ్రంట్ నుంచి 1080p 30 రికార్డ్ చేయొచ్చు ఇది కూడా. ఇక బ్యాటరీ గురించి మాట్లాడితే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ వచ్చరికి 33 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో కూడా మనకి 3FM జాగ్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ మొబైల్ ప్రైస్ మనకి 15,000 అరౌండ్గా మనకి మొబైల్ ప్రైస్ ఉందన్నమాట. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు పోకో నుంచి ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చరికి వివో T2 5G. యాక్చువల్గా ఈ మొబైల్ ప్రైస్ మనకి అంటే లాంచ్ చేసి ఒక 8 మంత్స్ అవుతుంది. అప్పుడు మనకి 18,000 కానీ 17,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి కనిపిస్తూ ఉండేది అనమాట. బట్ మనకి వివో సక్సెసర్ మనకి వివో T3 రావడం వల్ల మనకి ఈ మొబైల్ ప్రైస్ మనకి డ్రాప్ అయ్యింది. సో ఇది మనకి 15,000కే వస్తుంది అరౌండ్గా. సో ఈ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో చాలా మంచి మొబైల్ అవుతుంది. డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే 6.38 ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 90 GPIతో వస్తుంది. మ్యాక్సిమం బ్రైట్నెస్ 13 నిట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. చాలా కాంపాక్ట్లో ఉంటుంది. సో స్మాల్గా ఉంటుంది కాబట్టి ఈ డిస్ప్లే చాలా బాగుంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ఇందులో ప్రాసెసర్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 690 ప్రాసెసర్తో వస్తుంది. కెమెరా 64 కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెల్ఫీ, 16 మెగాపిక్సెల్. 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 45 ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది ఈ మొబైల్. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఒక బెస్ట్ సెల్లింగ్ మొబైల్ కావాలి అనుకున్నా, ఒక బెస్ట్ మొబైల్ కావాలి అనుకున్నా సరే ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చరికి రీసెంట్గా లాంచ్ చేసిన మొబైల్ Realme P1 పర్ఫార్మెన్స్ మొబైల్ అనమాట. ఇది వచ్చేసరికి నిజంగా ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇది మాత్రం కిల్లర్ డీల్ అవుతుంది. ఇది ఆఫ్లైన్ మార్కెట్కైనా సరే ఆన్లైన్ మార్కెట్కైనా మంచి సెల్లింగ్ పాయింట్ అవుతుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి.
అయితే ఈ మొబైల్ ప్రైస్ మనకి అప్రాక్సిమేట్లీగా 6GB 1GB స్టోరేజ్ మనకి 15,300కే వస్తుంది. మీ దగ్గర కార్డు ఉంటే కనుక 15,499 కానీ లేదా 15,000కి రావచ్చు మీ దగ్గర కార్డుని బట్టి. సో ఆ ప్రైస్ మీట్లో చాలా మంచి డీల్ అవుతుంది ఇది వచ్చేసరికి. ఇక డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే 6.7 ఇంచ్ ఫుల్ ప్లస్ సూపర్ ఎమ్ డిస్ప్లేతో వస్తుంది, 120Hzతో వస్తుంది. మ్యాక్సిమం బ్రైట్నెస్ 12 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అంటే మీకు ఆడియో క్వాలిటీతో పాటు వీడియో క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇందులో వచ్చేసరికి. ఇది మనకి Android 14తో వస్తుంది అనమాట. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఇది మీటిక్ ప్రో 7050 ప్రాసెసర్, 6GB 1GB స్టోరేజ్తో వస్తుంది. స్లాట్ మనకి ఇందులో ప్రొవైడ్ చేయలేదు. మీకు ర్యామ్ స్టోరేజ్ కావాలనుకుంటే కొంచెం ఇంప్రూవ్ అవ్వాల్సిందే ప్రైస్ బట్టి. ఇక కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే 50 MP బ్యాక్ సైడ్ అపర్చర్ 1.8తో వస్తుంది. 2 MP డెప్త్, సెల్ఫీ 16 MP. కెమెరా క్వాలిటీ డీసెంట్గా ఉంటుంది, సో నో ప్రాబ్లం. శాంసంగ్ సెన్సార్స్ కాబట్టి. ఇక బ్యాటరీ గురించి మాట్లాడితే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడితే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ వచ్చరికి 45 ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది అనమాట ఈ మొబైల్. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఒక బెస్ట్ సెల్లింగ్ మొబైల్ అవుతుంది ఇది కూడా రియల్మీ నుంచి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ 4 మొబైల్స్ అయితే కనుక చాలా మంచి మొబైల్స్. ఇంకొక మొబైల్ ఉందనుకుంటే కనుక చాలా మొబైల్స్ ఉన్నాయి కానీ అందుకేం చెప్పట్లేదు. ఇంకా ఇన్ఫినిక్స్ నుంచి ఉంది. అండ్ ఇంకా నచ్చింది ఏంటంటే నాకు మోటో G34 అనే మొబైల్ మనకి 12,000కే వస్తుంది కదా, అది మాత్రం ఇస్ ద బెస్ట్ డీల్ అవుతుంది. అందులో మనకి డాల్బీ ఆట్మోస్ ఉంటుంది, బట్ HD+ డిస్ప్లేతో మాత్రమే వస్తుంది అది వచ్చేసరికి. మిగతా అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 690 ప్రాసెసర్తో వస్తుంది అది వచ్చేసరికి. మంచి ప్రాసెసర్ అనమాట అది. ఇంకా 50 MP బ్యాక్ కెమెరా, సెల్ఫీ 16 MP, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అది కూడా ది బెస్ట్ డీల్ అవుతుంది అనమాట. మీ దగ్గర ఎగ్జాక్ట్గా 12,000 నుంచి 13,000 ఉన్నాయి అనుకుంటే మాత్రం ఫస్ట్ ఆ మొబైల్ కన్సిడర్ చేయండి. లేదు కొంచెం ఇంప్రూవ్ అవుతా అనుకుంటే కనుక నేను చెప్పి 4 మొబైల్స్ కూడా ఒకసారి చూడొచ్చు. ఈరోజు టాపిక్ ఇదనమాట. మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మన రమటెక్ లైఫ్ని. బాయ్ బాయ్, జై హింద్.